ఈ రోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక, ఒక్కో జగనన్న విద్యా పథకం కోట్లాది విద్యార్థుల జీవితాల్లో బతుకు బాట. ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం. స్కూలు దాటితే కాలేజీకి, కాలేజీ దాటితే క్యాంపస్ కి వెళ్లేందుకు కెరీర్ కమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్ని నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. చదువు చెప్పించడమే కాకుండా వారు ఉద్యోగాల్లో చేరే వరకు బాధ్యత భుజానికెత్తుకున్న సారు జగన్ సారు ఒక్కరే. అలాంటి జగనన్న పాలనలో మరో ముందడుగు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పథకం. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం సివిల్ సర్వీసెస్ కి ఎంపిక కావడానికి సమాజంలోని సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఆర్థికంగా మద్దతునివ్వడం. ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్ ఎంపికలను మెరుగుపరచడం. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తే ₹1,00,000, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే ₹50,000 ఇస్తున్న జగనన్న. ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్తే ఇస్తారు, కానీ జగన్ గారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంత అమౌంట్, మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత అమౌంట్, ప్రతి స్టెప్ లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా మోటివేటింగ్ గా, చాలా ఇదిలా ఉంది. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యాను. సో ఈ స్కీమ్ ద్వారా నాకు, అదేవిధంగా నాలాంటి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళు సివిల్ సర్వీస్ అయ్యి ఒక IAS, IPS అవ్వాలనే వాళ్ళ కోరికను నెరవేర్చుకోవచ్చు. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అయిన ఇయర్కి నాకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం స్కీమ్ కింద 1.5 lakh రాబోతుంది. ఆ మనీ నాకు చాలా యూజ్ అవుతుంది ఈ ప్రిపరేషన్లో. ఈ డబ్బుతో వారు మెరుగైన కోచింగ్ తీసుకునే వెసులుబాటు, మంచి ర్యాంక్ సాధించేందుకు తోడ్పాటు. ఈ విడతలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల సంఖ్య 95. వీరిలో 11 మంది ఇటీవలే మెయిన్స్ పాస్ అయ్యారు. వీరందరి కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న మొత్తం ₹1,50,000. గత ప్రభుత్వ హయాంలో 2015-19 మధ్య విద్యోన్నతి పథకం ద్వారా వచ్చిన ఫలితాలు చాలా తక్కువగా ఉండడంతో దీనిని సమీక్షించి ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టింది జగనన్న ప్రభుత్వం. ప్రపంచంలో బ్రతకాలి అనంటే వాళ్ళ ప్రయాణాన్ని, వారి జీవిత ప్రమాణాన్ని, ఈ రెండింటినీ కూడా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఈ రోజు పిల్లల చదువుల కోసం ఇంత వేగంగా అడుగులు వేస్తా ఉన్నాం. తన అక్క చెల్లెమ్మల పిల్లలు మామూలు ప్రభుత్వోద్యోగులుగా మాత్రమే కాదు, IAS, IPS వంటి ఉన్నతోద్యోగాల్లో కొలువు తీరాలన్నదే జగనన్న విద్యా సంకల్పం. అందుకే ఈ జన సంక్షేమ యజ్ఞం. జగనన్న విదేశీ విద్యా దీవెన. విదేశాల్లో చదువులకు ఒక వరంలా ఈ పథకం, జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకం వారికి ఒక భరోసా ఇస్తా ఉంది. ఒకప్పుడు మన విద్యార్థులు ఎక్కడ మంచి చదువులు దొరుకుతాయో అని ప్రపంచపటం మొత్తం వెతికేవారు. అదే ఇప్పుడు ఆ వరల్డ్ మ్యాపే మన ఏపీ ఎక్కడుందో అని వెతుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 యూనివర్సిటీల్లో మన విద్యార్థుల రాక కోసం ఎదురు చూస్తున్నాయంటే అందుకు కారణం విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్న జగనన్న సుపరిపాలన. ప్రపంచంలోనే అతి ఉత్తమంగా నిలిచిన టాప్ 50 విద్యా సంస్థల్లో ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా అర్హత ఉంటే వాళ్లకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన విద్యార్థుల పాలిట విదేశీ విద్యావకాశాల వెల్లువగా మారిందనడానికి ఎన్నో నిదర్శనాలు. I'm from Vijayawada and at present I am at Johns Hopkins University, Baltimore, Maryland, USA, pursuing my master's in computer science. And to our Honorable Chief Minister Y.S. Jagannath Reddy garu, I'm very thankful to you. తన అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు ఎందాకా చదివినా చదివిస్తానన్న హామీకి లోబడి జగనన్న చేస్తున్న ఈ మహా విద్యా యజ్ఞంలోని మరో పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన.
మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలని బయటికి తీసుకొస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలానే మట్టిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను అమెరికా వెళ్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ వాళ్ళ నా కళ సాకారం ఏంటంటే ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన మాత్రమే. దీని ద్వారా నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నాను. ఈ విడత జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన విద్యార్థుల సంఖ్య 390. అభ్యర్థులకు విడుదల చేస్తున్న ఫీజు 41.59 కోట్ల రూపాయలుగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం ఓ వరం. గడిచిన 10 నెలల్లో కేవలం జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 408 మంది విద్యార్థులకు అందించిన ఆర్థిక సాయం మొత్తం 107.08 కోట్లు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 50 యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే వారికి 1,25,00,000, మిగిలిన వారికి 1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. విమాన, వీసా ఛార్జీలు కూడా రీయింబర్స్ చేస్తోంది జగనన్న ప్రభుత్వం. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా టాప్ యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునేందుకు మన విద్యార్థులకు సువర్ణ అవకాశం. విద్యా వారధి జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా సాగుతోన్న విద్యాంధ్రప్రదేశ్.